హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ నుంచి మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇంతకుముందు లాస్ట్ మంత్లో చూసినాం కదా, నిధి యాప్కే నిక 2.0 అనే ఒక క్యాంప్ అయితే నిర్వహించారు కదా, ఏదైనా పీఎఫ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. దాన్ని మళ్ళీ ఈ ఫిబ్రవరి 27th అయితే నిర్వహించబోతున్నారు. కొన్ని రీజన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని డిస్టిక్లలోని కొన్ని వెన్యూ లోపల ఈ క్యాంప్ అయితే నిర్వహిస్తారు. అక్కడ ఈపీఎఫ్కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అయితే వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిఎఫ్కు సంబంధించి యూఎన్ యాక్టివేషన్ ప్రాబ్లం కానీ, లేదంటే కేవైసీ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా క్లైమ్కు సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ ఈపీఎఫ్కు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు వివరించినట్టు అంటే వాళ్ళు మీ ప్రాబ్లంను నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని వీలైనంత వరకు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ముందుగా ఈ వెన్యూల గురించి తెలుసుకునే ముందు మీరు మీ అకౌంట్ అనేది ఏ రీజన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకోవడానికైతే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను ఈ పక్క స్క్రీన్ రికార్డింగ్లో అయితే చెప్తాను. ఈ యొక్క రీజన్ తెలిసినట్టు అంటే మీరు ఏ డిస్టిక్, మీ కంపెనీ ఏ డిస్టిక్ కిందకి వస్తుందో ఆ పరిధిలోనికి అయితే వెళ్ళి మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటివరకు నా వీడియో చూసినట్టంటే మీరు ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న స్క్రీన్ రికార్డింగ్లో మీకు పూర్తి వివరాలు అయితే వివరిస్తాను, ఏ విధంగా మీ యొక్క రీజన్ తెలుసుకోవాలో. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీ యొక్క అకౌంట్, పిఎఫ్ అకౌంట్ ఏ రీజన్ పరిధిలో ఉన్నదో తెలుసుకోవడానికి దాని యొక్క ఎస్టాబ్లిష్డ్ నెంబర్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు మీ యొక్క పిఎఫ్లోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ పిఎఫ్ నెంబర్ను ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లోపల మీ యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులోపల మీరు వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క సర్వీస్ డీటెయిల్స్ను తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క సర్వీస్ డీటెయిల్స్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అని ఉన్నది చూడండి, దానిపైన ఉన్నటువంటి నంబర్లో మొదటి ఆల్ఫాబెట్స్ను వదిలేసి తర్వాత వచ్చేటువంటి 7 డిజిట్స్ను నోట్ చేసి పెట్టుకోండి. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో నేను చెప్తాను. మీరు బ్యాక్ వెళ్ళిపోయి క్రోమ్ లోపల మీరు గూగుల్లో ఈపీఎఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ అని టైప్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే ఆప్షన్ను క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అందులోపల 2 ఆప్షన్లు ఉంటాయి. నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, తర్వాత కోడ్ నెంబర్ ఉంటుంది. ఈ కోడ్ నెంబర్ లోపల మీరు ఈ కోడ్ నెంబర్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఇంతకుముందు నోట్ చేసుకున్నటువంటి ఆ 7 అంకెల నెంబర్ని ఇందులోపల ఎంటర్ చేయండి. కోడ్ను ఎంటర్ చేసినాక క్యాప్చాని ఎంటర్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు మీ యొక్క పిఎఫ్ అకౌంట్ ఏ రీజియన్ పరిధిలో ఉన్నదో అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటిది, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అన్ని దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా మీకు చూపిస్తుంది. మీ యొక్క కంపెనీ నేము, దీనిపైన మళ్ళీ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తుంది. పైనకి స్క్రోల్ చేసినప్పుడు మీ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తాయి. దాని యొక్క అడ్రస్, మీ యొక్క పిఎఫ్ రీజియన్ యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, కూకట్పల్లి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రీజన్ ఆఫీస్, కూకట్పల్లి, ప్రశాంతి నగర్, టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్. ఇప్పుడు నా యొక్క అకౌంట్ యొక్క రీజన్ అనేది ఈ విధంగానైతే ఉంటుంది. ఈ కూకట్పల్లి అనేది ఏ డిస్టిక్ కిందకి వస్తుందో ఆ డిస్టిక్ పరిధి లోపల మీరు వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఈ నిధి యాప్కే నిఖత్ అనే క్యాంప్ లోపల. ఇప్పుడు ఈ వెన్యూలు అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము.
మీరు వెన్యూల కోసం తెలుసుకోవడానికి మీ గూగుల్ లోపల ఈపీఎఫ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఆ పేజ్ లోపల ఇక్కడ వాట్స్ న్యూ అని ఉన్నది కదా, దాని లోపల ఇక్కడ సి ఆల్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోపల ఇది చూడండి, వెన్యూ డీటెయిల్స్ ఆఫ్ క్యాంప్ అండర్ నిధి ఆప్కే నికర్ 2.0 అని ఉన్నది చూడండి. దానిపైన రీడ్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఒక వెన్యూ ఉన్నటువంటి ఫార్మాట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి 10th పేజీ లోపల అయితే ఉంటాయి. ఇక్కడ నేను డైరెక్ట్ ఆ పేజీలోకి అయితే వెళ్తాను. చూడండి 9th పేజీలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గుంటూరుకు సంబంధించినటువంటి రీజియన్ లోపల గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ ఈ జిల్లాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా రాజమహేంద్రవరంకు సంబంధించినటువంటి రీజియన్ లోపల ఏలూరు, వెస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు, వై రామవరం అనేటువంటి డిస్ట్రిక్ట్స్ అయితే ఈ రాజమహేంద్రవరం కిందికి వస్తున్నాయి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, గంగవరం, అల్లూరి సీతారామరాజు, మారేడుపల్లి అనేటువంటి డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ రాజమహేంద్రవరం యొక్క డిస్ట్రిక్ట్లోనికి అయితే వస్తున్నాయి. అదేవిధంగా కడప గిట్ల చూసినట్టయితే అన్నమయ్య, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, నెల్లూరు. విశాఖపట్నం రీజియన్లో చూసినట్టయితే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పాడేరు, విజయనగరం, పార్వతీపురం, భీమిని అండ్ శ్రీకాకుళము. ఇక మీరు తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ 11th పేజీలో ఉన్నది చూడండి, హైదరాబాద్కు సంబంధించినటువంటి రీజియన్ 1 లోపల మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదగిరి, భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ 2కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయంటే వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి అయితే ఉన్నాయి. అదేవిధంగా కూకట్పల్లికి చెందినటువంటి రీజియన్ లోపల మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, పటాన్చెరుకు చెందినటువంటి రీజియన్ లోపల చూసినట్టయితే రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. సిద్దిపేట డిస్టిక్ ఒకటి ఉంది. ఇక నిజామాబాద్ రీజియన్కు సంబంధించినటువంటి రీజియన్ లోపల కామారెడ్డి, నిజామాబాద్ అయితే ఉన్నది. ఇక కరీంనగర్ రీజియన్లో చూసినట్టయితే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అండ్ నిర్మల్ అయితే ఉన్నాయి. ఇక వరంగల్ రీజియన్కు సంబంధించినటువంటి రీజియన్ లోపల వరంగల్, జనగాం, మహబూబాద్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. ఈ విధంగా వెన్యూలు అయితే ఉన్నాయి. మీరు ఏ రీజియన్లోకి వస్తారో ఆ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి డిస్టిక్ లోపల ఇచ్చినటువంటి వెన్యూ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారికి మీ యొక్క ప్రాబ్లమ్ను చెప్పినట్టంటే వాళ్ళు మీ ప్రాబ్లమ్ను నోట్ చేసుకుంటారు. వీలైనంత వరకు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పీఎఫ్ అకౌంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.